సెంట్రల్ షేర్ 1,50,000 ఉంటే స్టేట్ షేరు 50,000 రూపాయలు. అదేవిధంగా హుదూద్ అయితే మరి కొంత డోనర్స్ 1.9 lakhs స్టేట్ షేర్ పెట్టి డోనర్స్ 2 లక్షలు కన్వర్జెన్స్ 10,000 రూపాయలతో చేయటం. ఎన్టీఆర్ హౌసింగ్ అయితే టోటల్గా స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్తో చేశారు. కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం కేవలం 15,000 రూపాయలు. ఆ 15,000 రూపాయలు కూడా ఏదనుకున్నారు, ఇసుక ఇచ్చాం కాబట్టి ఆ ఇసుకకు ఒక విలువ కట్టి 15,000 రూపాయలు ఇచ్చామని చెప్పేసి లెక్కలు చూపించుకున్నారు. కానీ ఈరోజు కూడా అదే ఇసుక ఇస్తున్నాం, ఉచితంగా ఇస్తున్నాం. కానీ మేము దాన్ని ఏదో మేము ఇచ్చినట్టు మేము చూపించుకోవడానికి ప్రయత్నం చేయట్లా. సో అది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి అని చెప్పేసి మనం చేస్తాను. ఇప్పుడు చాలామంది గ్రామాల్లో ఎక్కువ మంది కూడా కొత్త ఇల్లు కావాలని చెప్పేసి మరి అందరూ కూడా ఎదురు చూస్తున్న మాట వాస్తవం. కాకపోతే చిన్న ప్రాబ్లం ఏమొచ్చిందంటే, గతంలో మనకి యూడిఏ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ అని చెప్పేసి ప్రతి మున్సిపాలిటీకి కొంత చుట్టూత కొన్ని కిలోమీటర్ల పరిధిలో యూడిఏగా నిర్ణయించి ఆ యూడిఏ పరిధిలో నిర్మించే ఇళ్ళన్నీ కూడా అర్బన్ కేటగిరీ కింద మనం తీసుకున్నాం. అర్బన్ కేటగిరీ హౌస్ యూనిట్ కాస్ట్ ఎక్కువ, రూరల్ యూనిట్ కాస్ట్ తక్కువ. తర్వాత ఇటీవల ఈ 24-29లో కొన్ని ఇతర రాష్ట్రాలు కూడా ఈ విధంగా ఇదే పద్ధతిని అవలంబిస్తే కేంద్ర ప్రభుత్వం దీన్ని పరిశీలించి నోనో యూడిఏల్లో మేము అర్బన్ కింద ఇవ్వము, అవన్నీ కూడా రూరల్ ఏరియాస్, కొన్ని ప్రాంతాలు సిఆర్డిఏ టుడా ఎక్కడైతే ఆర్థికంగా బలంగా ఉన్న అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఉన్నాయో అక్కడ మాత్రమే మేము ఇస్తామని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం మూలంగా కొంత ఆలస్యం జరిగింది హౌసెస్ శాంక్షన్స్లో. బట్ ఇప్పటికే PMAY 2.0లో దాదాపు 87,000 ఇళ్లని శాంక్షన్ చేయడం జరిగింది. అర్బన్ కానీ జన్మన్ కానీ 87,000 ఇల్లు, ఇప్పటికే 10-12,000 ఇల్లు పూర్తి చేశాం. ఇది ఈ PMAY 2.0 మాత్రం చాలా స్పీడ్గానే సాగుతూ ఉంది. తర్వాత గ్రామీణంలో మేము ఇప్పుడు ఇన్వైట్ చేసి అప్లికేషన్స్ కాల్ఫర్ చేస్తే 10.4 లక్షల మంది అప్లై చేసుకోవడం జరిగింది. దాన్ని స్క్రూటినీ చేసినాక సుమారు 9 లక్షల మంది ఎలిజిబుల్ అని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ ఎలిజిబిలిటీ లిస్ట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. త్వరలో వారి నుంచి శాంక్షన్ దశల వారీగా ఇస్తారని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మాకు సూచన చేసింది. దీంట్లో అర్బన్ ఏదైతే విజయవాడ కార్పొరేషన్స్ మున్సిపాలిటీల్లో, అదేవిధంగా అర్బన్ ఏరియాలో 2.5 lakhs యూనిట్ కాస్ట్, అదే మన రూరల్లో అయితే 2.39 lakhs యూనిట్ కాస్ట్ కింద నిర్ణయించడం జరిగింది. 2.5లో 1.5 కేంద్ర ప్రభుత్వం, 1 lakh రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, నిధులు అందజేస్తుంది. అదేవిధంగా ఈ రూరల్లో 48,000 రూపీస్ స్టేట్ గవర్నమెంట్ భరిస్తుంది, 72,000 రూపీస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అదేవిధంగా 39,000 రూపీస్ కన్వర్జెన్స్ ఎన్ఆర్జీఎస్ దీని ద్వారా వస్తుంది. 80,000 రూపాయలు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ని మరి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పేసి మనం చేస్తాను. ఆ ఇంట్రెస్ట్ ఏదైతే ఉండదో ఆ ఇంట్రెస్ట్ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా గతంలో దీని మీద చిత్తశుద్ధి లేదని చెప్తాను. నేను ఎందుకు ప్రయత్నం చేస్తున్నానంటే, 15,000 రూపాయలు ఇసుక రూపంలో ఇచ్చి చేతులు కడుక్కోవటమే కాకుండా దాదాపు 3,200 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని డైవర్షన్ చేసి ఇతర అవసరాల కోసం ఖర్చు పెట్టడం అనేది చాలా శోచనీయం అని చెప్పేసి కూడా మనం చేస్తాం. పేదవాళ్ళ గృహ నిర్మాణానికి పెద్ద గొడ్డలి పోటని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఆఖరికి ఈ విధంగా చేసింది రాష్ట్ర ప్రభుత్వం అనేసి పెనాల్టీ కూడా వేశారు, వడ్డీ కూడా వేశారు, అపరాధ వడ్డీ కూడా వేసి 17 కోట్ల 27 కోట్ల రూపాయలు వసూలు కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి. అయినా కూడా నాటి ప్రభుత్వానికి ఏం చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు. లేకపోతే పెనాల్టీ అనేది మీరైనా నేనైనా పెనాల్టీ పడితే అదొక అవమానకరంగా భావిస్తాం. కానీ గత ప్రభుత్వం దాన్ని ఏమీ తొంగలో తొక్కేసి ₹1 కూడా రిటర్న్ చేయలేదని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే 2014-2019లో 919 కోట్లు ఎగ్గొట్టిందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆ డబ్బుల్ని ఇప్పుడు చెల్లించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు నిర్ణయం కూడా తీసుకున్నారని చెప్పేసి మనం చేస్తాను. కాకపోతే ఆర్థిక భారం, ఎందుకంటే దాదాపు 10 లక్షల కోట్ల అప్పుతో ప్రభుత్వంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దీన్ని త్వరలో ఆర్థిక వెసులుబాటు చూసుకుని వాళ్ళందరూ కూడా చెల్లించాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతే.